తమ్ముడు, మీలో ఎవరైనా అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నాలాంటి వాడిని పుట్టించకుండా ఉంటే బాగుండేదే ఎప్పుడైనా అనుకున్నావా? అసలు నా తల్లి గర్భంలో నేను చచ్చిపోతే బాగుండేదే ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు వాక్యం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తల్లి, జీవితంలో నీకు ఎదురైన కష్టాలు నష్టాల మధ్యలో ఈ అభాగ్యురాలిని, ఇలాంటి దీనస్థితిలో ఉన్న నాలాంటి దాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? తల్లికి భారం అయిపోయా, భర్తకు భారం అయిపోయా, చివరికి దేవునికి కూడా నేను భారం అయిపోయానేమో. ఈ బ్రతికే కంటే చచ్చిపోతే పోయిందిగా. నాలాంటి దాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? నీవే స్థితిలో ఈరోజు బ్రతుకుతున్నావో నాకు తెలియదు, కానీ ఒకటి నాకు తెలుసు, నీ పట్ల దేవునికున్న తలంపులు బహు విస్తారమైన తలంపులు. నేను నిరర్ధకంగా దేవుడు పుట్టించలా, నేను అనవసరంగా దేవుడు పుట్టించలా, నేను ఉపయోగం లేకుండా పుట్టించలా. నీ జన్మ వెనుక దేవునికి ఒక రహస్యం ఉంది. చాలాసార్లు నా చిన్నతనంలో అనుకునేవాడిని, వానపామును చూసి, అరే ఈ వానపామును దేవుడు ఎందుకు సృష్టించాడురా, దీని వలన ఎవరికి ఉపయోగం, ఎందుకు దేవుడు దీన్ని పుట్టించాడు? శాస్త్రం వృద్ధి పొందిన తర్వాత తెలిసిన గొప్ప సత్యం ఏంటో తెలుసా? ఏ పంట పొలంలో వానపాములు ఎక్కువగా ఉంటాయో ఆ పంట పొలం నూరంతలుగా పండుతుందట. ఇప్పుడు చెప్పండి, వానపాము వల్ల ఉపయోగం ఉందా, నిరుపయోగం ఉందా? వానపాము దేవుని పోలిక కాదు. నీవెవరివో తెలుసా? దేవుని పోలికలు సృజించబడిన మనుష్యుడివి. వానపాము కొరకు దేవుడు ప్రాణం పెట్టలా, నీ కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. వానపాముని ఒక ప్రణాళిక చొప్పున దేవుడు పుట్టిస్తే నిన్ను కూడా గొప్ప ప్రణాళిక చొప్పున దేవుడు పుట్టించాడు. నన్ను అనవసరంగా పుట్టించాడు, నాలాంటి దాన్ని దేవుడు నిరర్ధకంగా పుట్టించాడు అని అనుకోకు. ఒకరోజు నీకు అర్థమవుతుంది, దేవా ఎందుకని నన్ను పుట్టించింది, నా జన్మ వెనుక నీకున్న రహస్యం ఇదా అని నీ హృదయం ఉప్పొంగేటట్లుగా తన ప్రణాళిక నీ పట్ల దేవుడు నెరవేర్చును గాక. చిన్నతనంలో వేప చెట్లు విపరీతంగా ఉండేవి. నేను వేప చెట్టును చూసి అనుకునేవాడిని, ఈ వేప చెట్టును దేవుడు ఎందుకు పుట్టించాడురా, పళ్ళు దవ్వుకోవటానికి తప్పితే. ఆ మధ్య మీకు తెలుసో తెలియదు, అమెరికా దేశానికి మన భారతదేశానికి మధ్యలో ఒక వివాదం. దేని విషయమో తెలుసా? వేప చెట్టు నిమిత్తం, వేప చెట్టు కొరకు పేటెంట్ హక్కుల నిమిత్తం 2 దేశాల మధ్య పోరాటం. వేప చెట్టు వల్ల ఎవరికి ఉపయోగం? షుగర్ పేషెంట్లు పొద్దున్నే వేప చెక్క నీళ్ళలో వేసుకొని నానబెట్టి ఆ వేప నీళ్లు తాగితే షుగర్ 0. ఏ చెట్టులో లేని దివ్యమైన ఔషధ గుణాలు వేప చెట్టులో ఉన్నాయట. నేనంట, వేప చెట్టుని అనవసరంగా దేవుడు పుట్టించలే, తన పోలికలో సృజించబడిన నిన్ను కూడా అనవసరంగా దేవుడు పుట్టించలేదు. నీ జన్మ వెనుక కూడా దేవునికి ఒక రహస్యం ఉంది.